వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గంజాయితో పోలీసులకు పట్టుబడిన ఒడిషా దంపతులు. బీసీ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహిళలకు విద్య అవసరమని గుర్తించి మహిళల్లో చైతన్యం నింపిన స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, భవసాగరాన్ని దాటించేది భగవంతుడు నామమేనని భగవన్నామం వేరు కాదని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణం మిలిటరీ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ధీరా గంభీరా జయ వీరా పరివార శ్రీ కాత్యాయని మంగళం. ధీరా గంభీరా జయ తో మమ్ము కావరవా రావాయి రావా దయలేదా మా మీద శ్రీ కాత్యాయని మంగళ నీవే అండా మంచు కొండలపై ఉండు మహేశ్వరి బ్రహ్మాండములకెల్ల నీవే అండా ధీరా గంభీరా జయ వీరా పరివార శ్రీ కాత్యాయ మనసుమాని మాయా బాబీ రామ రామ మనసుమామి మోముదు వీరావా రామ సర్వమంగళ రామ సీతా రామ రామ సర్వవినుత శాంతిదాత రామ రామ నీవునే నన్ను వేదాబుద్ధి అది గుర్తుపెట్టుకోవాలి. అది 14వ తేదీ అంటే అట్లా కాకుండా మనం దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యం ఇస్తూ మనం దాన్ని చిన్నది చేయాలి, దీన్ని పెద్దది చేయాలి. అది దేశం కోసం అమరులు అయ్యారు కాబట్టి దేశం కోసం పనిచేస్తున్నటువంటి సైనికుల్ని చంపారు కాబట్టి ఈరోజు నిరసన దినోత్సవంగా భావించుకుంటున్నాం. చాలా సంతోషం, ఆనందకరం.
నానాభక్షఫలోపేతం గృహాన హరివల్లభే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. నైవేద్యం నివేదయామి. అమ్మవారికి చూపించండి ఆ ప్రసాదాన్ని. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశిష్యామి. అమృతమస్తు అమృతోపస్తన్నమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి తాంబూలం పెట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఆయన ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. మంత్రపుష్పాన్ని సమర్పయామి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గత నెల జనవరి 13న ఆరంభమైంది. ఈ రోజు 29వ రోజు. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే కుంభమేళా కావడంతో దేశ విదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యూపీ ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 44 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 26న ముగియనున్న మహాకుంభమేళాకు జన ప్రవాహం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రయాగ్రాజ్ చుట్టూ వందల కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. కుంభమేళా ప్రాంగణంలో రద్దీ కారణంగా నిమిషాల్లో వెళ్ళగలిగే ప్రాంతాలకు కూడా గంటల సమయం పడుతుంది. చూడడానికి వారు ఉన్నత కుటుంబాలకు చెందిన దంపతులుగా కనిపిస్తూ గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన కిలాడి దంపతులను మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. ఈ ఘరానా దంపతుల నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకెట్లతో పాటు 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం వివరాలను వెల్లడిస్తూ ఒడిషా రాష్ట్రానికి చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ గోగిదాస్ వీరు ఇరువురు భార్యాభర్తలు. ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్ రాష్ట్రం సూరత్లో నివాసం ఉంటున్నారు. కిలాడి దంపతులు సులభంగా డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిషా నుండి తీసుకువచ్చి సూరత్లో విక్రయించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలనుకున్నారు. గురువారం కర్నూలు జిల్లా పెద్ద కడుబూరు మండలం ఓంనగర్ గ్రామ నివాసి అయిన శ్రీ నీలకంఠ తాతాజీ రెండో భార్య కూతురు అన్నపూర్ణ మీడియా ముఖంగా మాట్లాడుతూ, ఓంనగర్ గ్రామంలో మా నాన్నకు 2 భార్యలని, మాకు ఓంనగర్ గ్రామంలో దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల వ్యవసాయ భూమి, 4 ఎకరాల్లో ఆశ్రమం ఉన్నాయని, అయితే మా నాన్నగారి మొదటి భార్య వారసులైన టి సందీప్, టి రుద్రేష్, టి విఘ్నులు ఆక్రమించి మమ్మలను అధోగతి పాలు చేశారని, కనీసం మాకు పూట గడవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబంధిత పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయ వ్యవస్థ ద్వారా మాకు చట్టం, న్యాయం పరంగా సంక్రమించవలసిన భూమి ఇప్పించేందరని, ఈ అధికారిక రాష్ట్ర ప్రజా ప్రభుత్వాన్ని న్యాయపరమైన వ్యవస్థను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నమస్కారం సార్. నమస్కారం మేడం గారు. నేను తాతగారి కుమార్తెను. మా ఊరు ఓంనగర్, పెద్దకడూరు మండలం, కర్నూలు జిల్లా, ఆదోని తాలూకా. మా నాన్నగారికి కావలసినంత ప్రాపర్టీ ఉంది. మా నాన్నగారికి 2 భార్యలు. మొదటి భార్య అధీనంలో ఉన్న ప్రాపర్టీ అంతా వాళ్ళ అధీనంలో ఉన్నది. నేను కొన్ని ప్రాపర్టీ గొడవల వల్ల బయట సంక్లిష్ట పరిస్థితుల కారణంగా బయట బ్రతుకుతున్నా. నేను స్కిల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్టీఆర్ మహిళా ప్రాంగణంలో బాధితురాలుగా 5 years గడిపినా. ఇప్పుడు 6 yearsలో ఉంటున్నా.
కానీ నాకు ఏ సహాయం లేని కారణంగా ఇబ్బందులు పాలవుతున్నా. బయట సహాయం లేక, ఇంట్లో సహాయం లేక, కుటుంబ పరిస్థితిలో గొడవల కారణంగా నేను సతమతం అవుతున్నా. ఇప్పుడు నాకు ఏదైనా జీవనాధారం కావాలంటే మా ఆస్తి అంతా పెద్ద భార్య, మా నాన్నగారి పెద్ద భార్య అధీనంలో గొడవల వల్లనే నేను బయటకు వచ్చినా. కాబట్టి నాకు ఏదైనా జీవనాధారం చేపియాలని నేను విన్నవించుకుంటున్నా. నాకు ఎక్కడ బ్రతకలేని పరిస్థితి ఉంది, ఏ జాబు దొరకని పరిస్థితి ఉంది, ఎక్కడ ఫుడ్డు ఇల్లు కూడా దొరకని కరువు కాటకాల పరిస్థితి ఉంది. కాబట్టి నేను చాలా కష్టాలు పాలయ్యి ఇబ్బందులు పడుతున్నా. ఏ సహాయం కోరినా సహాయం లేని కారణంగా నేను అందరికీ విన్నవించుకుంటున్నా, పెద్ద మనుషులకు అందరికీ, మేడం గాళ్ళకు, సార్లకు. అందుకు నాకు సహాయం చేయాలని, ఏదైనా నాకు మా నాన్నగారి తరఫు నుంచి ప్రాపర్టీ, ఏదైనా జీవనాధారం, ఏదైనా డబ్బులు సహాయం ఏదైనా ఇప్పించాలని, నాకు తగినంత సహాయం మీరు ఇప్పిస్తారని విన్నవించుకుంటున్నా. నా కుమార్తెకు నాకు మీరు సహకారం ఇస్తారని నేను విన్నవించుకుంటున్నా. మినీ మేడారం జాతరకు పోటెత్తిన భక్తజనం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మహాజాతరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం. రాష్ట్ర ప్రజలకు, ప్రజాప్రభుత్వానికి వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఉండాలి. మినీ మేడారం సందర్భంగా వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు ఎం శ్రీహర్ష మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదర సంజీవయ్య జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. కర్నూలులో వ్యాలంటైన్స్ డేని బహిష్కరించండి. ఫిబ్రవరి 14 అంటే అందరికీ వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుంది. కానీ మన కర్నూలు జిల్లా ప్రజలకు మాత్రం దామోదర సంజీవయ్య గారి పుట్టినరోజు గుర్తుకు రావాలా. ఎందుకనంటే ఆయన మన భారతదేశానికి మొదటి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మన ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా 1960 నుంచి 62 వరకు, అదేవిధంగా యూనియన్ లేబర్ మినిస్ట్రీగా లాల్ బహదూర్ శాస్త్రి పీరియడ్లో 62 నుంచి 64 వరకు ఆయన సేవలు అందించారు. ఆయన హయంలో ఆయన తీసుకొచ్చిన గొప్ప పథకం ఏంటంటే సింగిల్ ఉమెన్కు, సింగిల్ విడో ఉమెన్కు ఫస్ట్ టైం పెన్షన్ తీసుకొచ్చిన ఒక గొప్ప మహనీయుడు. ఆయనకు ఎన్నో అవమానాలు, ఎన్నో డిస్క్రిమినేషన్స్, ఎంతో నెగ్లిజెన్స్, ఎంతో ఇబ్బందులు పెట్టినారు ఆయన కొలీగ్స్. అయినా కూడా అవన్నీ తట్టుకొని ప్రజలకు సేవ అందించాలని ఆయన ఎంతో ఫోకస్డ్గా కంపాషన్తో ఆయన మనకు సేవలు అందించిన వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన హయాంలోనే ఏసీబీ అనేది తీసుకొని వచ్చారు.
దానివల్ల మనకు అవినీతిని అరికట్టడానికి అది ఇప్పటికి కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న డిపార్ట్మెంట్ అది. ఇట్లాంటి అతను మనము భారతరత్నకి ఎందుకు సత్కరించకూడదు? కేపీఎస్ కర్నూలు ప్రగతి సమితి దామోదర సంజీవ్ గారికి భారతరత్న ఖచ్చితంగా ఇవ్వాలా అనేసి మేము మన రాష్ట్ర ప్రభుత్వము రేపు పెట్టే బడ్జెట్లో ఈ యొక్క తీర్మానం కూడా పెట్టి కేంద్రానికి పంపించాలని మేము ఈరోజు కోరుకుంటున్నాం. అదేవిధంగా మహిళలకు 1500 రూపాయలు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీముకు దామోదర సంజీవ్ గారి పేరు పెట్టుకొని ఆయన సేవలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన పుట్టినరోజు ఇవన్నీ మనం గుర్తు చేసి ఇవన్నీ చేసుకోవాలని కోరుకుంటూ జై కర్నూలు, జై కేపీఎస్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ పూర్ణిమ బుధవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరువైపుల భక్తులు రథాన్ని తాళ్లతో లాగగా స్వామివారు అందరికీ దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి గుట్టపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుని ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎంఆర్ఓ రమేష్ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉడుతుల వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘమాసంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని తెలుపుతూ వాటి విశిష్టతను వివరించారు. చివరి రోజైన బుధవారం సాయంత్రం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యాత్ర ఎట్లుంది? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా యొక్క బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మనం మాఘమాసంలో జరుపుకోవడం ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగా ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం 5 రోజులు అత్యంత వైభవం జరుపుకుంటగాను మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వివిధ శాఖలచే సమన్వయం చేసుకుని వారి యొక్క సూచనలు సలహాల మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వైభవంగా చేసుకోవడం కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా చివరి రోజైనటువంటి నేడు ఈరోజు ఉదయం 7 గంటలకు స్వామివారి యొక్క రథంపై స్వామివారి ఆశీర్వాదులై భక్తులకు దర్శనార్థం ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు స్వామివారు రథోత్సవం అంటే ఊరేగింపుగా చేసుకొని ఇప్పుడే మనం రావడం జరిగింది. ఈ సాయంత్రం 9 గంటలకు స్వామివారి ఏకాంత సేవతోని ఈ యొక్క ఉత్సవం పరిసమాప్తవుతుంది. ఇందుకు సహకరించినటువంటి వివిధ శాఖల వారు అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ శాఖ, ఎలక్ట్రిసిటీ, ఎంపీడీఓ గారికి కూడా మా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇందులో పాల్గొన్న భక్తు జనాన్ని అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు వెళ్ళవేళలా ఉండాలని మా దేవాలయం తరఫున కోరుకోవడం జరుగుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా నంద్యాల రోడ్ చెక్పోస్ట్ 3 రోడ్ల కూడలి సమీపంలోని దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా కలెక్టర్ గారితో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఆర్డీఓ సందీప్, వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మరియు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ తులసి, వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో సిఐజీ మహేందర్ రెడ్డి తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి మోటార్ బైక్పై పాఠశాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే పాఠశాలను సందర్శించి సిఐ మహేందర్ రెడ్డి విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు బైకులు ఇవ్వడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు, ఇతర వాహనాలు ఇవ్వొద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేషనల్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని చెప్పి మొత్తం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. రోడ్డు మీద ర్యాలీకి వచ్చారు అందరూ రాకున్నా కానీ మీరు చూసారు. ఆల్ స్కూల్స్ వచ్చినాయి. కార్మెల్ స్కూలు, ప్రగతి స్కూలు, దెన్ ఇక్కడ సుధా స్కూలు, మొత్తం సిద్ధార్థ స్కూలు, మహర్షి స్కూలు, వీళ్ళందరితో ఏం చేసినామంటే మీ స్కూల్ స్టూడెంట్స్తో ఒక ర్యాలీ తీసి యాక్సిడెంట్ జరగకుండా ఏం చేయాలని చెప్పేసి మనం చెప్పినాం. అంటే ఆపోజిట్ డ్రైవింగ్ రావద్దు, మైనర్స్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, మందు తాగి నడిపోద్దు అని చెప్పినాం. మీరందరూ కూడా ఇక్కడ ఈ పిల్లగాడు ఒక్కడు ఏం పేరు అరవింద్ ఒక్కడే దొరికింది, కానీ మీరు ఇంటికాడ కూడా కాలనీలలో చూస్తున్నాను నేను ఫాదర్ వెహికల్ తీసుకొని నడుపుతున్నాను. ఎప్పుడైనా కానీ మీకు 18 సంవత్సరాలు వచ్చి లైసెన్స్ తీసుకునే లోపల లైసెన్స్ తీసుకున్న నడిపోతే నో మర్మరింగ్. ఐఎమ్ టాకింగ్ యువర్ ఓకే వైస్ ఐఎమ్ టాకింగ్ వెన్ ఐఎమ్ టాకింగ్ డోంట్ టాక్ ఓవర్ ద షోల్డర్ ఆఫ్ యువర్ పీపుల్. ఐఎమ్ కమ్ హియర్ టు టాక్ టు యూ అండ్ యూ గైస్ ఆర్ చిట్ చాటింగ్ హియర్. సో ఒకటే చెప్తున్నా, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు కనుక ఇవన్నీ పట్టుకోకుండా మంచిగా చదువుకొని లైసెన్స్ ఇచ్చుతారు. లేదంటే మాత్రం యాక్సిడెంట్ అయ్యి మీకు ఇంజురీస్ అయితే, లేకపోతే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే చనిపోతారు. కాబట్టి మీకు లైసెన్స్ వచ్చే వరకు నడిపోతే. ఇప్పుడు వీళ్ళ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి, మీకు మన హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత చెప్పండి మేడం, వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి నాకు కాల్ చేయమని చెప్పండి. ఏమొస్తుంది, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నువ్వు లైసెన్స్ లేకుండా నడిపి ఎవడన్నా అడ్డం వస్తారు. ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్ళు అడ్డం వస్తారు, నీకే కంట్రోల్ కాదు, కింద పడిపోతావు, లేకపోతే వాళ్ళకన్నా గుద్దుతావు. సో ఈ కాడ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితులలో లైసెన్స్ రాకుండా బండి ఎక్కువద్దు. మీరు ఇంకోటి కూడా చెప్పాను, మీరు ఫాదర్ బండి ఎక్కేటప్పుడు ఏం చెప్పమని చెప్పినా హెల్మెట్ పెట్టుకుంటాడు చూడాలి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు 100 మందిలో ఒకరు ఫాదర్ వల్ల యాక్సిడెంట్ చనిపోయి ఉంటారు. అట్లీస్ట్ ఒక ఏంటంటే హెల్మెట్ లేకుండా తాగి నడిపో, వేరే రీజన్స్ ఉంటాయి. కాబట్టి అందరు గమనించండి, ఎట్టి పరిస్థితుల్లో బండి ముట్టుకోవద్దు. లైసెన్స్ వచ్చిన తర్వాత తీసుకోండి. అప్పుడు యాక్సిడెంట్ అయినా కానీ మీకు శిక్ష పడదు. ఎందుకంటే మీకు వయసు వచ్చిన తర్వాత నడిపితే కంట్రోల్ వస్తుంది. అది కొంచెం రూల్స్ ఫాలో కావాలి. థ్యాంక్ యూ. స్టాప్ చేయండి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని ఎన్హెచ్ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.